CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మనీషా కోయిరాలా మనీషా కోయిరాలా ఒరే ఆలినాలి పేరు అలక మనీషా నాకు తెలుసురా. ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా? అది గాడ్ గిఫ్ట్. నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది. మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరాలా ఉండేదానివా? సరే లేరా, ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనీషా. నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి. డార్లింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? అది ఈ పిల్ల తనంటు తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనీషా. అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క. అయ్యో షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి నీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్ నిన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరు కరు వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం మేడం అది మిమ్మల్ని కలుస్తాని. మేడం ఆ కుక్క కాటకైనా పాము కాటకైనా మనిషి కాటకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ మేడం డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డాక్టర్ రాము. అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్దాం ప్లీజ్ పదండి. ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్ ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట, ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి వచ్చింది. ఎవరు కుక్క? కాదు అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి? ఆ అమ్మాయి నా జోలు రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్ ఐఎమ్ డాక్టర్ హియర్ ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్? ఎక్స్రే నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. నా ఎక్స్రేలు నా స్వప్న సుందరా. ఇది కళ? టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్. ఇది యాడ్ కాదు, నిజమే. మీరు సప్నోకి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయిని. మనీషా ప్లాన్. పట్టుకో ఉసుకో క్యాచర్. కుక్క కరిచింది మీకేనా? నేను హాస్పిటల్ డాక్టర్ని, మిమ్మల్ని కరిచిన కుక్కనే. లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరని తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరని తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనోకే రాణి. ఏమన్నారు? మీరేమనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. కంపౌండర్ అన్నట్టు మీరు కాఫీ తాగుతారా హాలిస్ తాగుతారా? కాఫీ. కాఫీ రై 2 కాఫీ తీసుకురా. ఐఎమ్ ది డాక్టర్ హియర్. రండి రండి పడుకోండి ఇక్కడ. అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి, ఏం పర్లేదు. మీరే అనుకోండి హాస్పిటల్. అది మిమ్మల్ని ఎక్కడ కరిచింది? టెన్నిస్ కోర్ట్లో. నేను అడిగేది బాడీలో. బాడీలోనా? కింద. కింద రాక్షస్ కుక్క ఎలా కరిచేసిందో. అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా? పిలిచారా డాక్టర్? కాఫీ ఎదురా? వస్తాను సార్. కాఫీ రాకుండా నువ్వెందుకు వచ్చావు? మీరు పెద్ద డాక్టర్ కదా, కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా. అక్కడికి వెళ్ళి నుంచో, అక్కడికి వెళ్ళి అడి తిరుగు, అడి తిరుగు. మిమ్మల్ని కరిచిన కుక్క ఆడదమ్మ కదా? పోలీస్ కుక్కలా ఉంది. పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా గడిచిందండి. ఆ కుక్కతో నీ కజినట్టు దాన్ని పొగుడుతున్నాయి. చంపేస్తారే. అడిగెళ్ళు అడిగెళ్ళొచ్చా.
మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో. రా నేను పట్టుకోమన్నా లేదు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి. అది అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. మేడం మీ బని కొంచెం తీసేయండి. చిచి మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి. దేనికి? ఇంజెక్షన్ ఇస్తాను. అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే, కానీ ఏం చేయను, మీ ప్రాణాలు కాపాడాలి. లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎట్రా నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా? అడగలను చెప్పా. పైగా 14 ఇంజక్షన్ ఇవ్వాలి కదా. 14? బొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా. అన్యాయం. మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా. నీకు ఇచ్చింది ఒక ఇంజక్షనే, కానీ ఆ కుక్కకి ఇచ్చింది 13 ఇంజక్షన్లు. ఆ విషయం నీకు తెలీదు. అయినా సరే వద్దు డాక్టర్, నాకు చాలా సిగ్గుగా ఉంది. దేనికి సిగ్గు? నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక? కాదు, బొడ్డు చుట్టూ అంటే. ఏం పర్లేదు, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. మీ పేషెంట్ల సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు? ఓకే ఓకే నేనే చేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. డాక్టర్ అయిందా లేదా? అప్పుడేనా? ఇంకా సూది చేతిలోనే ఉంది. ఏంటో చెప్పేది? ఆ కలల రాణితో మా వాడికి కనెక్షన్ కలిసిందా? మామూలు కనెక్షన్ కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కర్ గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గడిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టనే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. ఏంట్రా, రౌడీని లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏంటో, ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కేకలేంటరా? నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ.
వాళ్ళు అలా పారిపోతున్నారు. ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏంటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కదరా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ని పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడది. అన్నా అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, మేలైతే చాలన్నా. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? అన్నా నీ బాంచనన్నా నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరుకుతుంది. బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ఆ. ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశారు. ఏంటది? అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్? అరే చెప్పరా. చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం ఏంటి? బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్, ఈ బ్యాంకులో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పిందొకటి జరిగిందొకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లేజాంగి అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పామనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంకులోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో ఏ మిస్టర్ ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైట్? నన్న బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైట్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నౌ ప్లీజ్. నౌ అరే
కదిలేమంటే కాల్చి పారేస్తా. ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్ చేతులు పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్, సర్దండి. అలాగే ఏంట్రా అలా చూస్తావు? సర్దో. రేయ్, ఏంట్రా మాట లెక్కలేదా? కాల్ చేస్తాడు, కాల్ చేస్తాడు. చచ్చిపోతారు బాబు. మేనేజర్ ఎవరు? మేనేజర్. డబ్బులు పెట్టండి. పైసలు పెట్టండి. లేదురా. అరుదుతున్నావురా? అది పడేస్తాం. సర్దుకున్నారా? ఏం థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు ఇస్రాయలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు రిన్సోప్తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? సరే.